రాధ గుడికి వస్తుంది. ఇంతలో రాధ వెనక విక్రమ్ కూడా గుడికి వస్తాడు. "ఏంటి ఇలా వచ్చారు?" అని అడుగుతుంది రాధ. "బామ్మగారు పంపించారు" అని చెప్తాడు విక్రమ్. "బామ్మగారు ఎందుకు పంపించారు?" "దత్తత కార్యక్రమానికి రేపు ముహూర్తం పెట్టారు గదా! కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించమని దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాను" అని విక్రమ్ అంటాడు. "కదా! కానీ మీ ఫేస్ చూస్తుంటే అలా ప్రార్థించడానికొచ్చినట్టు లేదు. ఇంకేదో అర్థించడానికొచ్చినట్టుంది" అని రాధ అంటుండగా, విక్రమ్ వెకిలి నవ్వు నవ్వుతూ "నా ఫేసే అంత. అది ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తే మీకు ఇంకొకలా కనబడుతుంది. అంతే" అని అంటాడు. "అంటే మీది మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అన్నమాట మీది. ఓహ్! గుడ్ జోక్. గుడ్ జోక్. అరే! ఇదెప్పుడు నేర్చుకున్నారు మీరు?" అని రాధ అడుగుతుండగా, "ఏంటి?" విక్రమ్ అడిగితే, "ఇలా చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నారు?" "అంటే తమరి మొహం ఎప్పుడూ కుంపట్లో పెట్టిన వంకాయలాగా ఉంటుంది కదా! నా మొహం కుంపట్లో పెట్టిన కొమ్మంకాయలా ఉన్నా, నీ మొహం వెన్నెల్లో వెలక్కాయలా ఉంటుంది" అని అంటాడు విక్రమ్. "వెన్నెల్లో వెలక్కాయ? ఇలాంటి పదప్రయోగం నేనెక్కడా వినలేదే! నేను నీ మీద ప్రయోగించాను. పద" అని ఇద్దరూ కలిసి గుడి లోపలికి వెళ్తారు. అయితే గుడిలోకి వెళ్ళిన తర్వాత రాధ ఇలా మొక్కుకుంటుంది. "స్వామి, గురూజీ, గురూజీని చూస్తే నాకు మా నాన్నని చూసినట్టుంది. ఆయన కూడా నన్ను సొంత కూతురులా చూసుకుంటారు. అందుకే నన్ను దత్తత తీసుకుంటున్నారు. ఈ దత్తత కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించు స్వామి" అని వేడుకుంటుంది. మరోపక్క విక్రమ్, "దత్తత కార్యక్రమం ఎలాగోలా ఆగిపోయేలా చూడు స్వామి" అని వేడుకుంటాడు.